హాయ్. ఇరాన్ అమెరికా యుద్ధం రెండో నెలలోకి ప్రవేశించింది. ఇప్పుడు ప్రపంచం దృష్టి అంతా రాబోయే 10 రోజులపైనే ఉంది. ట్రంప్ విధించిన డెడ్లైన్ ఏప్రిల్ 6 తర్వాత పశ్చిమాసియా ముఖ చిత్రం గల్ఫ్ దేశాల భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్న భయం అందరినీ వెంటాడుతోంది. ఏప్రిల్ 6 లోపు శాంతి ఒప్పందం కుదురుతుందా, లేక భయంకరమైన యుద్ధం మొదలవుతుందా? పాకిస్తాన్ చేస్తున్న మధ్యవర్తిత్వం ఫలిస్తుందా? ఇరాన్ నావికాదళ వ్యూహాలు ఎలా ఉన్నాయి? అసలు డెడ్లైన్ ముగిసేలోపు ఏం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ యుద్ధంలో ఏప్రిల్ 6 కీలకంగా మారింది. మార్చి 26న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ఇంధన వనరుల మీద దాడులకు 10 రోజుల పాటు తాత్కాలిక విరామం ప్రకటించారు. ఏప్రిల్ 6తో ఈ గడువు ముగియనుంది. ఈ సమయంలోగా ఇరు దేశాల మధ్య దౌత్యపరంగా శాంతి ఒప్పందం కుదరాలి, లేదా గడువును మరోసారి పొడిగించాలి. ఈ రెండూ జరగకపోతే గడువు ముగియగానే ఇరాన్ పవర్ ప్లాంట్లపై అమెరికా దాడులు చేసే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే ఊరుకునేది లేదని ఇరాన్ ఇప్పటికే స్పష్టం చేసింది. గల్ఫ్ దేశాల ఇంధన కేంద్రాలు, నీటి వసతులపై భారీ ప్రతీకార దాడి చేస్తామని బాహాటంగానే హెచ్చరించింది. ఈ యుద్ధ వాతావరణాన్ని చల్లార్చేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య సమాచార మార్పిడికి పాకిస్తాన్ మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది. అమెరికా ఇప్పటికే 15 పాయింట్లతో కూడిన ఒక శాంతి ప్రతిపాదనను ఇరాన్ ముందు ఉంచింది. ఇరాన్ ఇప్పటికే యుద్ధ నష్టపరిహారంతో పాటు హార్మోజ్ జలసంధిపై పూర్తి సార్వభౌమాధికారం కావాలని షరతులు పెట్టింది. కానీ ఇవి అమెరికాకు ఆమోదయోగ్యం కావు. కాబట్టి ఇరు దేశాల మధ్య అసలు చర్చలు ముందుకెళ్తాయా లేదా అన్నది కీలకంగా మారింది. సముద్ర మార్గాల్లో ఇరాన్ అనుసరిస్తున్న వ్యూహాలు మరో ఆసక్తికరమైన అంశంగా మారాయి. మార్చి 26న ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఇరాన్ నేవీ కమాండర్ అడ్మిరల్ అలీ రెజా తంగ్సిరి ప్రాణాలు కోల్పోయారు. హార్మూజ్ జలసంధిలో ఇరాన్ నావికా కార్యకలాపాలను స్వయంగా డిజైన్ చేసి పర్యవేక్షించేది ఆయనే. పలువురు సీనియర్ కమాండర్లు కూడా ఈ దాడిలో హతమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ నావికా కార్యకలాపాలు ఎప్పటిలాగే కొనసాగుతాయా, లేక తగ్గుముఖం పడతాయా అన్నది చూడాలి. మరోవైపు హార్మూజ్ జలసంధిపై తమ పూర్తి అధికారాన్ని చట్టబద్ధం చేసుకుంటూ అక్కడి నుంచి వెళ్లే నౌకల నుంచి ఫీజు వసూలు చేసేందుకు ఇరాన్ పార్లమెంట్ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఇరాన్ ఫీజు వసూలు చేస్తుందని గల్ఫ్ దేశాలు చెప్తున్నాయి. ఏ శాంతి ఒప్పందం జరగాలన్నా జలసంధిపై తమ పట్టును అంగీకరించాల్సిందేనని ఇరాన్ పరోక్షంగా స్పష్టం చేస్తోంది. ఇరాన్ ముడి చమురు ఎగుమతులకు గుండెకాయ లాంటిది ఖర్గ్ ఐలాండ్. ఇరాన్ చమురు ఎగుమతుల్లో 90% ఇక్కడ నుంచే జరుగుతాయి. ఒకవేళ ఖర్గ్ ఐలాండ్పై దాడి జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని, అది తమ సహనానికి పరీక్ష అని ఇరాన్ స్పష్టం చేసింది. దాడి జరిగితే ఖతార్లోని రాస్ లఫాన్ గ్యాస్ ఫెసిలిటీస్, సౌదీ అరేబియా, యుఏఈలోని ఎనర్జీ ప్లాంట్లపై మిసైల్స్, డ్రోన్లతో విరుచుకు పెడతామని హెచ్చరించింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఐరోపా దేశాలకు ఇంధన కష్టాలు మరో ఎత్తు. ప్రస్తుతం యూరోప్లో గ్యాస్ నిల్వలు 30% పడిపోయాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్జీ ఉత్పత్తి కేంద్రమైన ఖతార్ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఏప్రిల్ 2వ వారం నాటికి ఖతార్ నుంచి గ్యాస్ సరఫరా తిరిగి ప్రారంభం కాకపోతే యూరోప్ దేశాలు తీవ్రమైన ఇంధన సంక్షోభంలోకి వెళ్తాయి. ఈ యుద్ధంలో మధ్యప్రాచ్యంలోని గల్ఫ్ దేశాల భద్రత పూర్తిగా ముప్పులో పడింది. సౌదీ అరేబియా, ఖతార్, యుఏఈ, కువైట్, బహ్రెయిన్ లాంటి దేశాలు ఇప్పుడు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. ఇరాన్ ఈ దేశాలను పూర్తిగా నాశనం చేయాల్సిన అవసరం లేదు. కేవలం వాటి ఇంధన మౌలిక సదుపాయాలపై దాడి చేయగలమని నిరూపిస్తే చాలు. ఇప్పటికే బహ్రెయిన్ ఇంధన ట్యాంకులపై, సౌదీ తూర్పు ప్రావిన్స్పై దాడులు జరిగాయి. యుఏఈ ఏకంగా 28 రోజుల్లో 372 బాలిస్టిక్ క్షిపణులు, 15 క్రూయిజ్ క్షిపణులు, 1800కు పైగా డ్రోన్ దాడులను ఎదుర్కొంది. అమెరికా అండతో సురక్షితంగా ఉన్నామనుకున్న గల్ఫ్ దేశాల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ సంక్షోభం నుంచి బయటపడాలంటే అమెరికా, ఇరాన్ ఒకేసారి శాంతి ఒప్పందానికి కట్టుబడాలి. రాబోయే కొద్ది రోజుల్లో జరగబోయే పరిణామాలే భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.